నమస్తే. నమస్కారం అండి బాబు. వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. రాజకీయాల్లో అవకాశాలు పెద్దగా రావు, వాటిని మనమే క్రియేట్ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు ఆయాచితంగా అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా ఇలాంటి అవకాశమే లభించింది. ఇటీవల ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ వాయనాడ్ సీటు వదులుకొని అక్కడి నుంచి సోదరి ప్రియాంకను పోటీ చేయించాలని నిర్ణయించారు. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా యూపీలో కాంగ్రెస్కు మేలు చేస్తుందని అంటున్నారు రాజకీయ పండితులు. 1987 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా నామరూపాలు లేకుండా పోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అయితే కేవలం ఒకే ఒక సీటు కైవసం చేసుకుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో మాత్రం బాగానే పుంజుకుంది. 6 స్థానాలను దక్కించుకుని పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. మరోవైపు అప్రహిత విజయాలు సాధిస్తున్న బీజేపీ గణనీయంగా బలహీనపడింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ యూపీని ఎంచుకోవడం కాంగ్రెస్కు ఏ మేరకు మేలు చేస్తుంది? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వాయనాడ్ రాయ్బరేలీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు రాహుల్ గాంధీ. కానీ ఏదో ఒక స్థానానికే పరిమితం కావాలి కనుక ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. 2 స్థానాల్లో రాహుల్ గాంధీ దేన్ని వదులుకుంటారనే చర్చ బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో వాయనాడ్లే వదులుకుంటారనే చర్చ మరోవైపు నడుస్తుంది. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే శంకరుల రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వాయనాడ్ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఏదో ఒక స్థానానికి పరిమితం కావాలి, ఇంకో స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. రాహుల్ గాంధీ వాయనాడ్నే ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు? ఒకటి, ఆయన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసేవారు. ఉత్తరప్రదేశ్తోనే నాకు సంబంధం ఉన్నది, ఉత్తరప్రదేశ్ నాకు ఉత్తర భారత్లో ఆయనకి ప్రధానమంత్రి అవ్వాలి, అధికారం కావాలి, వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పోటీ చేయాలి. ఏదో పాండిచేరి నుంచి కేరళ నుంచి చేస్తే సాగదు. పెద్ద రాష్ట్రం, హిందీ బెల్టు, అక్కడే బీజేపీకి వాళ్ళకి బలం అక్కడే ఉన్నది, అక్కడే పోటీ చేయాలి. మంచి అలయన్స్ కుదిరింది. వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు ఏ సెక్షన్స్ అని ఓట్ బ్యాంక్స్గా చేసుకోవాలో ఫలించింది. ఇప్పుడు రోడ్ అంతా బాగున్నది. సో న్యాచురల్గా అక్కడికి వెళ్ళారు. రాయ్బరేలీలో నార్మల్గా పోటీ చేస్తే భయపడదు. కానీ ఈసారి బీజేపీ పాపులారిటీ అక్కడ తగ్గింది. మంచి అలయన్స్ పెట్టుకున్నారు. గత 3 సంవత్సరాలు బట్టి మైనారిటీస్ని అలాగే దళిత్స్ని కంటిన్యూస్గా వాళ్ళని కోట్ చేస్తూ వచ్చారు. అది కొంచెం ఫలించింది, అని కలిసి వచ్చింది. కాబట్టి రాయ్బరేలీలో దిగారు. ఇంకా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అని ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ దగ్గరికి వచ్చేది లేదు. ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు మిగతా విషయాలు కూడా కనపడతాయి. మిగతా జాతులు, వర్ణాలు అంత మన సమాజం వర్ణాల ప్రకారంగా, మతాల ప్రకారంగా వినున్నాం కాబట్టి ఆలోచించుకుంటారు. ఇది ఏ రకంగా మనకి మెరుగు, మనకి యూస్ఫుల్, దీని పరిణామాలు ఏమొస్తాయి ఆలోచించుకుంటారు. దాంతో బీజేపీకి 33 సీట్లే వచ్చినాయి అనుకుంటా 80కి. అది ఏమైనా యాక్షన్ తీసుకోగలరా? అది పద్ధతి మార్చుకుంటారా? లేదా అది పద్ధతి మార్చుకుని పాపులారిటీ తెచ్చుకుని పెంచుకుంటే మళ్ళీ ఇవన్నీ 0 అయిపోతాయి. ఈ ప్లాన్స్ అన్నీ ఎక్కడికో వరకు వెళ్ళాం. వాళ్ళు చేయలేకపోతే, చేసే శక్తి లేకపోతే, ఐడియాస్ లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఫెయిలియర్ సక్సెస్కి పాలిటిక్స్ చాలా దగ్గర, చాలా నేరో అని మనకు అందరికీ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇలాగ ఎంత బలంగా కనపడేవాళ్ళు ఓడిపోతారు, ఏం బలం లేని వాళ్ళు కలిసి వస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచే నేను ఎంపీగా ఉన్నానంటే ఉత్తరప్రదేశ్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ఉత్తర భారత్ నుంచి బలం పెరుగుతుంది, అన్నీ ఉన్నాయి ఐడియాస్. లేకపోతే ఉత్తర భారత్లో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు 5 ఎంపీల కంటే గత 2009 తర్వాత 3 ఎంపీలు, 2 ఎంపీలు, 1 ఎంపీలు వచ్చారు. 2009లో 20. సో ఇవన్నీ బలంగా వచ్చినాయని ఛాలెంజ్ చేసుకోవడానికి
ఆయన దిగింది. ఓ పక్కన బీజేపీని తగ్గించుకోవాలి, ఓ పక్కన ఆయన మిత్రపక్షాలను కూడా తగ్గించుకోవాలి. అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీ వచ్చి కూర్చున్నాడు. స్నేహంలో విరోధం, అంటే స్నేహంగానే ఉన్నారు, కానీ ఆయనకి స్థలం కావాలి, అవకాశం వస్తే చూసుకుందాం, ఆయన లెక్కలు ఉన్నాయి. ఇదంతా చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఫ్యూచర్ ఆయన మీద కంటే ఎక్కువ డిపెండ్ అయ్యేది బీజేపీ ఎలా చేస్తారో దాని మీద ఆధారపడి. అలాగే పుల్లారావు గారు చూస్తే కనుక యూపీలో యోగికి ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ఆయన ప్రభ ఈ మధ్యకాలంలో తగ్గినట్టుగా అనిపిస్తుందా మన ఫలితాలు చూస్తే? ఇది కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తుంది అంటారా? అదే అడ్వాంటేజ్ కదా. ఏమైపోయిందంటే యోగి ఆదిత్యనాథ్ 2017 నుంచి పవర్లో ఉన్నాడు. 8 సంవత్సరాలు అవ్వింది. పెద్ద రాష్ట్రం, కొన్ని సెక్షన్స్గా ఆయన అంటే గౌరవం ఉన్నది, కానీ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. అక్కడ అన్ని సెక్షన్స్ కుదరవు కదా, అందరినీ దగ్గర తీసుకెళ్ళడం కష్టం కదా, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎలా కోప్ చేస్తాడు? మొన్న ఎలక్షన్స్లో 70 సీట్లు వస్తాయనుకున్నారు, 75 వస్తాయనుకున్నారు, 33 వచ్చి. అంటే ఆయన ఫెయిల్ అవ్వాలి, నేరోగా ఫెయిల్ అవ్వాలి. ఇంకా లక్కీగా ఆ వెస్టర్న్ యూపీ, పశ్చిమ యూపీ బలంగా సీట్లు వచ్చినాయి కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేస్తారు బీజేపీ? పద్ధతి ఎలా మార్చుకుంటారు? వాళ్ళు విశేషంగా మీదకు వస్తారు, అటాక్ చేస్తారు. ఎంపీలు 250 మంది ఉన్నారు, రోజు మీడియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు అటెన్షన్ తెచ్చుకుంటారు. బీజేపీ 10 సంవత్సరాలు ఏవి పాత పడిపోయింది, కొత్తది ఏమి వెంటలేదు, కొత్త పాటలు ఏమీ వెంటలేదు. ఏం చేస్తారు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేశం అంతా అగ్నివీర్ గురించి తిరుగుతూ ఉంటే ఎందుకు మార్చరు? అందుకనే ఈ అవమానం జరిగింది కదా, ఎందుకు మార్చరు? 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మిలిటరీ స్టడీలు కూడా వచ్చినాయి. అగ్నివీర్ 5 సంవత్సరాలు బాగోలేదు, వాళ్ళు అదే వచ్చింది చేయాలి. నీట్ అనే గొడవ అవుతుంది, ఏదో అడ్జస్ట్ చేయాలి, లేకపోతే మీరు రాజకీయంలో ఉండలేరు. మూడోది, ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. పూర్తిగా ఇప్పుడు ఏదో శివరాజ్ చౌహాన్ పెట్టారు, అతని 6 నెలల్లో సంవత్సరంలో మార్చగలరా? అతనికి అంత శక్తి ఉన్నదా, మేధావితనం ఉన్నదా చూడాలి, లేకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతారు. తర్వాత ధర పెరుగుదల, ఏమి మధ్య తరగతి వాళ్ళకి రిలీజ్ లేదు ఈ దేశంలో. ఈ 10 సంవత్సరాల్లో ధర పెరుగుదల, వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, వీళ్ళకి వాకలు ఇచ్చావు, టాయిలెట్స్. అంటే మిడిల్ క్లాస్ కాదు కదా. మీకేమన్నా వచ్చినాయా? మీకు రాలేదు, నాకు రాలేదు. సో వాళ్ళకి ఏం రిలీఫ్ ఇవ్వలేదు ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ ఆ ఫైనాన్స్ మినిస్టర్నే పెట్టారు. ఏం చేస్తారు? అవి ధరలు తగ్గించరు, ట్యాక్సెస్ తగ్గించరు, ఎలాగా? సో నేను చూసేది ఏంటంటే, రాహుల్ గాంధీ ఏదో కొత్త ఐడియాస్తో వచ్చేసి దేశాన్ని మెస్మరైజ్ చేసేది, కానీ వీళ్ళే పాస్ చేసుకుంటున్నారు. వీళ్ళకి సపోర్ట్ ఎందుకు వచ్చింది? దేశాన్ని బాగు చేస్తున్నారు, దేశాన్ని బలపడుతున్నారు అని వచ్చింది. ఇప్పుడు ఈవేళ ఇన్కాంపిటెన్సీ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆదాయం రైతులు పెంచలేదంటే అటెన్షన్ చేయలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, ఇది ఎలా ట్యాకిల్ చేయాలో తెలియలేదు. ఊరికనే ఎంతమంది రైతులకి 9 కోట్ల రైతులకి 2,000 రూపాయలు, లేకపోతే సంవత్సరానికి 6,000 ఇస్తున్నామంటే అయిపోయిందా? ఎంతమంది రైతులు ఉన్నారు? 9 కోట్ల రైతులు ఉన్నారు. అది చాలుతుందా? చాలు. ధర పెరుగుతుంది కదా, 6, 7, 8, 9, 10% పెరుగుతుంది కదా సంవత్సరానికి. కలపడం ధరలు పెరిగిపోతున్నాయి కదా. వల్ల అది ట్యాకిల్ చేయలేకపోతున్నారు. నాకు ఇది వ్యక్తులు పెట్టి ట్యాకిల్ చేస్తారా అంటే నాకు కనపడలేదు. కొంచెం నరేంద్ర మోడీ ఇమేజ్ బాగున్నది, మన్మోహన్ సింగ్ ఇమేజ్ బాగున్నది, నరసింహారావు ఇమేజ్ బాగున్నది. కానీ నా మన్మోహన్ సింగ్ ఎలక్షన్ ఓడిపోయాడు, సొంత సీటు. పివి నరసింహారావు కెరియర్ అన్ని చితికిపోయి వెళ్ళిపోయాడు బయటికి. నరేంద్ర మోడీ ఇమేజ్ బాగున్నది, కానీ ఎలక్షన్లు గెలవాలి కదా, అది వచ్చిన చిక్కు. చాలా విశేషంగా కనపడేది ఏంటంటే ఒక సెంటెన్స్, రాహుల్ గాంధీ గారు వీళ్ళు సరి చేసుకోగలరా ఉత్తరప్రదేశ్ పరిపాలన, భారతదేశం పరిపాలన? నాకు పెద్ద డౌట్ మాత్రం వస్తాను. రైట్. రవికుమార్ గారు, వాయనాడ్ రాయబరేలీలో ఆయన రాయబరేలీ నుంచి ఎంపీగా కొనసాగడానికి ఇష్టపడుతున్నారు, వాయనాడ్ వదులుకోబోతున్నారు. రాయబరేలీలో ఆయన కొనసాగుతుండటంతో యూపీలో కొంత బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. విజయ్ గారు, విషయం ఏంటంటే, ముందుగా మీకు, ప్రేక్షకులకి, పుల్లారావు గారికి, మిగతా వాళ్ళు ఉంటే ప్యానల్ వాళ్ళకు కూడా నమస్తే. విజయ్ గారు, విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోకూడదు, ఓడిపోతానేమో అనే ఒక భయంతో అంతకుముందు 2 సీట్లు సెలెక్ట్ చేసుకున్నాడు. అది ప్లస్ వయనాడ్. అదొక టెంపరీ అరేంజ్మెంట్.
వయనాడ్ అనేది ఒక టెంపరీ అరేంజ్మెంట్. అక్కడికి వెళ్ళాడు, గెలిచాడు, ఇక్కడ ఓడిపోయాడు, దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, ఈసారి కూడా అక్కడికి వెళ్ళాడు, గెలిచాడు, ఇక్కడ కూడా గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు దేన్ని వదులుకోవాలనే సమస్య వచ్చినప్పుడు ఆ టెంపరీ అరేంజ్మెంట్ ఏదైతే పెట్టుకున్నాడు వయనాడ్ నుంచి, ఆ టెంపరీ అరేంజ్మెంట్ ని వదులుకున్నాడు. ఇప్పుడు అక్కడ అవసరం లేదు తనకి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ ఒక రకంగా వాళ్ళని మోసం చేసినట్టే. అదే ఇక్కడ పెట్టుకొని తను అక్కడే ఉండి ఇక్కడ తన సొంత చెల్లె ప్రియాంక గాంధీతో పోటీ చేయించవచ్చు కదా. అలా కాకుండా అక్కడ ఎట్లాగో గెలిచే సీట్ కదా, అక్కడ ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ముస్లిం ఓట్స్ ఇక్కడ రాయబరేలీలో ఒకవేళ రాయబరేలీలో కనుక రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక అప్పుడు ఇక్కడ ప్రజలను కూడా మోసం చేసినట్టే కదా. నేనేమంటున్నా, అంత ముందే వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నాడు కదా, ఇప్పుడు 2 టర్మ్స్ కదా ఎంపీగా గెలిచింది వయనాడ్ లో. అంటే నీ కమిట్మెంట్ ఏంటి టువర్డ్స్ పబ్లిక్ ఒపీనియన్ పైన నీ కమిట్మెంట్ ఏంటి? ఈ కమిట్మెంట్ లేదు కదా, లేనట్టే కదా. వయనాడ్ లో అంత ముందు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ గెలిచారు. గెలిచినాక ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలందరూ నమ్మకంతో సెకండ్ టైం ఓట్లేసి గెలిపించారు కదా అంటున్నా. మరి లాస్ట్ టైం ఇక్కడ ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు గెలిచినంత మాత్రాన మరి ఒకసారి గెలిచినంత మాత్రం అంతమంది ఓడిపోయిన సీట్ ను ఉంచుకోవడం కంటే ఇక్కడ అంతేనా, లేకపోతే రాహుల్ గాంధీ అక్కడి నుంచే కొనసాగితే కనుక అక్కడ కాంగ్రెస్ కు మైలేజ్ పెరుగుతుందన్న భయం ఏమన్నా బీజేపీకి ఉందంటారా? లేదు, బీజేపీకి ఎటువంటి భయం లేదు. మేము అక్కడ పర్ఫార్మెన్స్ మాది బాగానే ఉండేది. మాకు మార్జిన్ తగ్గింది, ఓట్ షేర్ తగ్గింది ఏంటంటే కేవలం 8%. 49 నుంచి 41 కి తగ్గింది అంతే. మా ఓట్ పర్సెంట్ 8% తగ్గింది. కాకపోతే సీట్ పర్సెంటేజ్ మాత్రం 50% తగ్గింది. 64 సీట్ల నుంచి 33 సీట్లకు వచ్చాం. ఆ 8% ఓట్ షేర్ పెంచుకోవడం మాకు పెద్ద పనేం కాదండి. ఆ 8% ఓటర్స్ ని కన్విన్స్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడము, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించడం మాకే పెద్ద పనేం కాదు. మనం వీ హ్యావ్ టు కన్విన్స్ ఓన్లీ 8% ఆఫ్ ది పీపుల్ అంతే. మా ఓట్ షేర్ ఏం అక్కడ పెద్దగా భారీగా ఏం తగ్గలేదు. 49 నుంచి 41 అంతే. నేను ఇదే చెప్తున్నాను. నేను అల్లి ఈ 8% ఓట్ల వల్ల మేము దాదాపు 30 సీట్లు కోల్పోయాం, 31 సీట్లు కోల్పోయాం అంతే. అంతేగాని మేము భారీగా నష్టపోయింది ఏం లేదు అక్కడ. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే 1-2% ఓట్స్ ఇటుపడాల్సింది అటు పడినా కూడా కొన్ని 10ల సంఖ్యలో సీట్లలో మార్పు వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. 7%, 8% ఓట్ షేర్ తగ్గడం వల్ల మాకు 30 సీట్లు తగ్గినాయి అంతే. దాన్ని కవర్ చేసుకుంటాం. ఎక్కడ తప్పు జరిగింది చెప్తున్నారు కానీ సొంతంగా అక్కడ అధికారంలో చేపట్టలేని పరిస్థితి, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, గతంలోలాగా డైనమిక్ గా పనిచేయాల్సిన పరిస్థితి లేదు కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మేము మిత్రపక్షాలను ఎప్పుడూ కాదనలేదు. 2014లో మిత్రపక్షాలను కలుపుకొనే పోటీ చేశాం. 2019లో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని పోటీ చేశాం. అప్పుడు 2014లో కూడా ఇదే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు ఉన్నారు, నితీష్ గారు ఉన్నారు. 2019లో వీళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ పక్షాలన్నింటినీ కలుపుకొని పోటీ చేశాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం అనే చెప్పాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అని చెప్పలేదు కదండి. మోడీ గారు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం వల్ల ఎన్డీఏ కూటమి అన్నారు, ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడిందని అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో కావచ్చు, దాని తర్వాత తను మాట్లాడిన ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు కానీ బీజేపీ ప్రభుత్వం అని ఎప్పుడు కూడా అనలేదు. మోడీ గారు అనలేదు, అమిత్ షా గారు అనలేదు, నడ్డా గారు అనలేదు. ఏ బీజేపీ నాయకుడు కూడా ఈ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని అనలేదు. ఎవరు అట్లా సంబోధించలేదు అంటున్నా. అంటే దాని అర్థమైంది, వి రెస్పెక్ట్ అవర్ అలయన్స్ పార్టీస్. We do access directly with our alliance partners అన్నమాట. ఎక్కడ కూడా మాకు వాళ్ళకి పొరపచ్చాలు లేవు. మాకు యాక్సెస్ బాగానే ఉంది గత 10 సంవత్సరాల నుంచి కూడా. కాకపోతే ఈసారి 10 years 10 సంవత్సరాల పాలన తర్వాత అంటే ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ ఇన్కంబెన్సీ కొంచెం మనకు అక్కడక్కడ కనిపించింది. మా ఓట్ షేర్ దేశవ్యాప్తంగా కూడా మా ఓట్ షేర్ పెద్దగా తగ్గలేదు. మా ఓట్ షేర్ అట్లాగే ఉంది. ఆ 1% అయితే ఆర్లీ 1% అయితే ఓట్ షేర్ అటు ఇటు కావడం వల్ల ఈ యొక్క మనకు సీట్లు కొన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేగాని ఇక్కడ కూడా మాకు పెద్దగా భారీగా నష్టం అయితే జరగలేదండి. మొదటి విషయం. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లేదా ఎన్డీఏ అలయన్స్ భారీగా ఏం పుంజుకోలేదు కదా. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేశారండి? 323 సీట్లు పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది కేవలం 99%. ఎంత అంటే స్ట్రైక్ రేట్ ఎంత? మేము 400 సీట్లు పోటీ చేస్తే మేము 240 సీట్లు మేము గెలిచాం. మా స్ట్రైక్ రేట్ ఎంత? మా ఓట్ షేర్ ఎంత? కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఎంత? ఇంకో విషయం కూడా నేను చాలా సామాజిక మాధ్యమాల్లో నేను చూస్తా ఉన్నాను. మోడీ గారు తక్కువ మార్జిన్ గమనించాలి. ఇప్పుడు ప్రతిపక్షాలైతే పెద్దగా గెలవలేకపోవచ్చు, మీరే గెలిచి ఉండొచ్చు, కానీ సీట్లు అయితే భారీగా తగ్గింది కదా.
సీటు తగ్గాయి. దాన్ని కాదనట్లేదు ఏంటంటే సీటు తగ్గాయి. మాకు ముఖ్యంగా మాకు బాగా డెంట్ పడింది ఉత్తరప్రదేశ్ నుంచి. ఆ ఉత్తరప్రదేశ్ లో ఎందుకు జరిగింది ఆ విధంగా అనేది మేము సమీక్ష చేసుకుంటున్నాం, మేము ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. ఆ ఉత్తరప్రదేశ్ లో ఆ 8% అయితే ఓట్ షేర్ తగ్గిందో దాన్ని ఎట్లా పెంచుకోవాలి, మళ్ళీ మన సైడ్ ఎట్లా మలుపుకోవాలి అనేది ఆ పనిలో ఉన్నారు. యోగి గారు ఉన్నారు, మేమంతా బీజేపీ పార్టీ అంతా ఆ పనిలో ఉన్నాం, దాన్ని చేసుకుంటాం. కాకపోతే మొత్తానికి ఏదో మోడీ గారు ఓడిపోయారు, బీజేపీ పార్టీ ఓడిపోయింది, తగ్గిపోయింది అనేది చెప్పుకుంటున్నారో అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 90 కోట్ల ఓటర్లు ఎవరైతున్నారో అందులో మాకు ఓటు వేసిన వాళ్ళ సంఖ్య ఇండియా అలయన్స్ తో పోల్చుకుంటే ఫార్ బెటర్ అండి. చాలా దూరం ఉంది. వాళ్ళు మమ్మల్ని చేరుకోవాలంటే ఇంకా 10 సంవత్సరాలైనా చేరుకోలేరు వాళ్ళు అంటున్నా. అలయన్స్ లో నేను ఒక మాట చెప్తాను సార్ విజయ్ గారు, అలయన్స్ లో గానీ లేకపోతే వాళ్ళ దేశం మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో 1-2 సీట్లు కనీసం 1-2 సీట్లలో అయితే పోటీ చేసింది కదండి. ఆ పోటీ చేసిన సీట్లలో ఎన్ని సీట్లు గెలిచింది, ఎంతమంది ఓడిపోయారు, బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో మేము ఎన్ని సీట్లు గెలిచాం, ఎన్ని సీట్లలో మేము ఓడిపోయాం, మా స్ట్రైక్ రేట్ ఏంటి, వాళ్ళ స్ట్రైక్ రేట్ ఏంటి, ప్రజల్లో ఇంకా విశ్వాసం బీజేపీ పార్టీ పైన ఉందా, ఎన్డీఏ అలయన్స్ పైన ఉందా, లేదా ఇండియా అలయన్స్ పైన ఉందా, కాంగ్రెస్ పైన ఉందా, అది చూసి తెలిసిపోతుంది కదా. ఎస్, ఒక విషయం మాత్రం మీరు స్పష్టంగా మీరు ఏదైతే చెప్తున్నారో తగ్గింది కదా అంటున్నారు. ఎస్, కొంచెం తగ్గింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది ప్రజల తీర్పు. ఆ ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పు ఇచ్చారనే దాన్ని మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఆ యొక్క సమీక్ష చేసుకుంటున్నాము. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, మంత్రులందరూ కూడా కుదురుకుంటున్నారు, పార్టీ అధ్యక్ష మార్పు కూడా ఉంటుంది. పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత ఈ సమీక్ష నడుస్తూ ఉంది. ఆ సమీక్ష నడిపిన తర్వాత అప్పుడు ఏందనేది తెలుసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే యూపీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఏం చేయాలనేది కూడా మేము ఆలోచించుకుంటాం. కాకపోతే నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు యూపీ నుంచి 1,00,000 మెజారిటీతో గెలిస్తే ఇంతవరకు కూడా ఏ సిట్టింగ్ ప్రధానమంత్రి కూడా అంత తక్కువ మార్జిన్ తో గెలవలేదనేది ఏదో ఫేక్ ప్రచారము సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇంతవరకు కాంగ్రెస్ సిట్టింగ్ పిఎం కూడా 1,00,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలవలేదు. అది నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఎవరు కూడా అంతకంటే ఎక్కువ మార్జిన్ తో గెలవలేదంటున్నా. ఇట్స్ హ్యూజ్ మార్జిన్, ఇట్స్ గుడ్ మార్జిన్. ఇంకా కొంతమంది కాంగ్రెస్ సిట్టింగ్ ప్రధానమంత్రులు లోక్సభ ఎలక్షన్ లో పోటీ చేయడానికి భయపడి రాజ్యసభ నుంచి పోటీ చేశారు కదండి, రాజ్యసభ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయ్యారు కదండి. మేము ఎక్కడ భయపడలేదే. మోడీ గారు 10 సంవత్సరాలు 2 టర్మ్లు పోటీ చేసి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోటీ చేశారు. ఆయన రాజ్యసభకి ఏం పోలేదే, రాజ్యసభ నుంచి ఎంపీ అయ్యే ప్రధానమంత్రి కాలేదే. అలా కాకూడదని లేదు కదా, అలా కాకూడదని ఏం లేదు. అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఉండే, మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు, ఆయన రాజ్యసభ ఎంపీ ఉండే, రాజ్యసభ ఎంపీ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. మరి అటువంటి పరిస్థితి అంతా మాకు రాలే కదా ఇంకా బీజేపీ పార్టీకి ఇండియా ఎలక్షన్స్ లో కానీ. అంత ఎలక్షన్స్ లో తిరగలేకపోవడం కావచ్చు, లేదా ఇంకొక కారణాలతో అయ్యుండొచ్చు కదా. వయసు రీత్యా అనొచ్చు, లేదా ఆరోగ్య రీత్యా అనొచ్చు. నరేంద్ర మోడీ గారు కూడా చిన్నవాళ్ళు కాదు కదా, ఆయన 72 ఏళ్ళు 73 వచ్చాయి ఆయనకి. ఆరోగ్యం సహకరిస్తుంది, వాళ్ళకి సహకరించలేదేమో. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోతే ప్రధానమంత్రి ఎట్లా అవుతారండి రాజ్యసభకు పోయి? ఒక మాట అంటున్నా, ఆరోగ్యం సహకరించలేదు అనుకుందాం, సహకరించకపోతే ప్రధానమంత్రి బాధ్యతలు ఏ విధంగా స్వీకరిస్తారు, ప్రధానమంత్రి పని చేయాల్సిన పని ఏ విధంగా చేస్తారు? చేశారు కదా లాస్ట్ టైం రాజ్యసభ నుంచి గెలిచిన మన్మోహన్ సింగ్ చేశారు కదా. ఆరోగ్యం బాగున్నట్టే కదా. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలక్షన్ లో, లోక్సభ ఎలక్షన్ లో పబ్లిక్ లో ఎందుకు ఫైట్ చేయలేదు? రాజ్యసభకి ఎందుకు పోయారు? సోనియా గాంధీ గారు రాజ్యసభకి ఎందుకు పోయారు? అదే అంటున్నా. ఎందుకంటే మా పార్టీ చూడండి, మా పార్టీ గత కానీ ఉత్తరప్రదేశ్లో యోగికి ఉన్న ఆ క్రేజ్ వేరే. ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ అవి కానీ చాలా డైనమిక్గా ఉంటాయి. ఆయన రౌడీజం మీద కానీ గోండాయిజం మీద కానీ తీసుకున్న చర్యలు కూడా చాలా శభాష్ అనిపించుకున్న పరిస్థితి కనిపించాయి. కానీ ఈ ఎలక్షన్స్లో సీట్లు తగ్గడం తో యోగి ప్రభ కొంత తగ్గిపోతుందనే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? యోగి ప్రభ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ని అంత ఫాస్ట్ గా అభివృద్ధి చేసినటువంటి ఇంతకుముందు ఏ పార్టీ కూడా లేదు. అంత ఫాస్ట్ గా గ్రోత్ తీసుకొచ్చినటువంటి పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదండి. అది ఉత్తరప్రదేశ్ కాదు, ఏ రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అంత ఫాస్ట్ గ్రోత్ లేదు. అండ్ అంత ఫాస్ట్ గా అక్కడ అవినీతిని కావచ్చు, రౌడీజాన్ని, గుండాయిజాన్ని కావచ్చు కట్టడి చేసింది ఎవరు లేదు. అదేవిధంగా ఈ డాన్లాగా బిహేవ్ చేసే వాళ్ళని కట్టడి చేసింది అంత ఫాస్ట్ గా, దాన్ని అసలు కంప్లీట్ గా నిర్మూలించినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు యూపీలోనే కాదు దేశం మొత్తం మీద ఎవరు లేరు. అటువంటిది అంత శాంతిగా అంత భద్రంగా యూపీ ప్రజలు ఫీల్ అవుతుంటే
ఎందుకు ఆయన ప్రభ తగ్గుతుంది, ఆయన చరిష్మా ఎందుకు తగ్గుతుంది? ఏదో ఒక 8% ఓట్లు అటవ్వాల్సిన ఈట్ అవ్వడం వల్ల మాకు కొన్ని సీట్లు తగ్గాయి అంతే కానీ అది ఒక అందుకు మంచిదే అయింది. ఎందుకంటే మాకు రవికుమార్ గారు ఏదో 8% తగ్గింది అంటున్నారు కానీ ఆ ఎఫెక్ట్ కేంద్రంలో కనిపించింది కదా. ఎస్ కనిపించింది కాదంటలేము. ఇంతకుముందు కూడా మేము ఎన్డీఏ పక్షాలను ఎవరిని కూడా విస్మరించలేదు కదా. గత 10 ఏళ్ల పాలనలో కూడా ఎవరిని ఏ ఎన్డీఏ పక్షాన్ని మేము విస్మరించలేదు. వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చాము, వాళ్ళని కూడా ప్రభుత్వంలో విస్మరించారనేది పాయింట్ కాదు కానీ మనం సొంతంగా అధికారం చేపట్టడం అనేది ఆ కాన్ఫిడెంట్ వేరుగా ఉంటుంది. నేనేమంటున్నా ఇది భారతదేశం అనేది విభిన్న జాతులతో, విభిన్న భాషలతో, విభిన్న ప్రాంతీయ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ తో ఈ భారతదేశం ఉంటుంది. ఇది ప్రజలని అర్థం చేసుకునే పనులో అంటే అర్థం చేసుకునే విధానంలో ఎక్కడైనా చిన్నగా లోపం జరిగింది. ఆ లోపంలో భాగంగా మాకు కొన్ని సీట్లు తగ్గినాయి. ఆ సీట్లు తగ్గిన దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రజల తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఏదో మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ప్రజలు. ఆ మెసేజ్ ఏంటి అనేది డీకోడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం మాకు జరగబోయే సమీక్షలో మేము ఆ ప్రయత్నంలో భాగంగా మేము ఆ మెసేజ్ ని డీకోడ్ చేసి దానికి తగ్గట్టుగా మేము ఈ నెక్స్ట్ 5 ఏళ్ల పాలన ఉంటుంది. అదేవిధంగా మా బీజేపీ రాష్ట్రాల పాలన కూడా అదే విధంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము ఏదో ఏమంటారు ప్రజల అభీష్టం మేరకు కాకుండా, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా కాకుండా, ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా కాకుండా పాలించే ప్రభుత్వం అయితే కాదు. మీకు విషయం తెలుసు, మాకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. మైనారిటీ సెక్షన్స్ కావచ్చు, మెజారిటీ సెక్షన్స్ కావచ్చు, అందరినీ కూడా కలుపుకొని పోయి పాలన సాగిస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. మేము మైనారిటీలకు కూడా ఏదైతే మెజారిటీలకు ఎన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ మెజారిటీ మైనారిటీ అందరికీ ఇస్తున్నాం. అంతేగాని మాకు ఓటు వేస్తున్న వాళ్ళని, ఓటు వేయని వాళ్ళని చెప్పేసి అట్లా మేము విభజించి పాలన చేయట్లేదు కదండి. ఎక్కడైనా అట్లా అనిపించిందా? మాకు 8% ముస్లిమ్స్ కూడా ఓటు వేశారు. మనకు ముస్లిమ్స్ కూడా ఈసారి దేశంలో 8% మంది ముస్లిం ఓట్లు కూడా మాకు వచ్చాయి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ముస్లిం సమాజంలో కూడా బీజేపీకి ఆదరణ అనేది. ముస్లిం సమాజం అయితే మీకు ఓట్లేస్తుందని చెప్తున్నారు కానీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. మీరు ముస్లిం ఓట్లే వద్దన్న సందర్భాలు కూడా మన రాష్ట్రంలో చూసాం. అయినా సరే ఎందుకు ఆదరిస్తున్నారంటారు మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చాలా మంది ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇస్తున్నారు. అది రాజ్యాంగబద్ధమైనది కాదు, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమైనది. దీన్ని వీళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు మా ఓట్ల కోసమో మమ్మల్ని మభ్యపెట్టి, మమ్మల్ని రెచ్చగొట్టి మా ఓట్లు కొల్లగొట్టడమే తప్ప మాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి ముస్లింస్ ఖచ్చితంగా నమ్ముతున్నారు. కాబట్టి కొంతమంది మాకు ఓట్లు వేశారంటున్నారు. లేకపోతే మాకెందుకు ఓటు వేస్తారు, మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం అన్నాక కూడా ఒక 8% మంది ముస్లింస్ మాకు ఓటు వేశారు కదా. వాళ్ళైతే ఊరికైనా వేరు కదా, మరి వాళ్ళకు కూడా తెలుసు కదా. అట్లా ముస్లింస్ లో కూడా మా పార్టీ పట్ల ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆ సామాజిక రుగ్మతలు ఏది ఉన్నాయో వాటిని నిర్మూలించే ప్రయత్నం మోడీ గారు చేశారు, బీజేపీ ప్రభుత్వం చేసింది. కాబట్టి మా పైన ఆదరణ పెరుగుతుంది. ముస్లిం సమాజానికి కూడా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళకి వేరే రకంగా చూడకుండా, ఎటువంటి బయాస్ లేకుండా వాళ్ళకు కూడా పిఎం ఆవాస్ యోజన కావచ్చు, అదేవిధంగా ఇంటి ముందు టాయిలెట్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంలో కావచ్చు, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయడంలో కావచ్చు, అంతేందుకండి ముద్ర లాంటి లోన్లు ఇవ్వడంలో కూడా ముస్లిం సమాజాన్ని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ గవర్నమెంట్ విస్మరించలేదు. మీకు విషయం తెలుసా, కొన్ని ప్రాంతాల్లో ఈ ముద్రా లోన్ సంబంధించినటువంటి లబ్ధిదారుల సంఖ్య మిగతా వాళ్ళకంటే ముస్లింలదే ఎక్కువ. ముస్లింలకే ఎక్కువ ఇచ్చాం. ముస్లింలే ఎక్కువ మేజర్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో, ముస్లిం మెజారిటీ గ్రామాల్లో పిఎం ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇల్లు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, ముస్లింస్కే ఎక్కువ ఇచ్చాయి. ఇదే యూపీలో రాంపూర్ పక్కన ఏదో గ్రామం ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో చూశాను. ఆ గ్రామంలో 500+ ఇల్లు ముస్లింలకే కేటాయించింది మా ప్రభుత్వం. అక్కడ నుంచి మాకు ఓటు ఏదో 1-2 ఓట్లు వచ్చినప్పటికీ మేము ముస్లింలు ఎక్కడ కూడా వేరు చేసి చూడలేదు అంటున్నా. అందరినీ కూడా ఒక భారతదేశ పుత్రులుగానే, భారతదేశంలో సిటిజన్స్ గానే చూసాం కానీ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయలేదు. ఆ ప్రతిలో వెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో మా పట్ల యాక్సెప్టెన్స్ ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి, మీరు ఓన్లీ యూపీ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీలో సీట్లు తగ్గాయని చెప్తున్నారు కానీ చాలా చోట్ల ప్రతిపక్షాలు అంటే ఇండియా అలయన్స్ పార్టీలు ఉన్న చోట్ల మేము కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేశాం. అదే ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అలయన్స్ లో ఉండి పోటీ చేస్తే 7 సీట్లు మేము గెలిచాం. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 8 ఎంపీ సీట్లు మేము గెలిచాం.
ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటున్నా. అంటే ఒక చోట తగ్గింది ఆదరణ, ఒక చోట పెరిగింది, బాగా పెరిగింది. సౌత్ ఇండియాలో కూడా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా మా యొక్క ఓట్ షేర్ 4 నుంచి 11% పెరిగింది. కేరళలో ఒక ఎంపీ సీట్ గెలిచాం, అసలు గెలిచే ఓపెన్ చేసే అవకాశం లేదనే చోట్ల రాష్ట్రంలో మేము ఒక ఎంపీ సీట్ గెలిచాం. అంటే మాకు దేశం మొత్తం మీద కాంప్రహెన్సివ్ గా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా, లింగ భేదానికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని చోట్ల అన్ని వర్గాల పట్ల బీజేపీకి ఆదరణ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాం. రైట్. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ముఖ్యంగా వాయనాడ్ని కనుక రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక అక్కడ ప్రియాంక గాంధీ చేత పోటీ చేయించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందంటారా? రైట్ రైట్ మనతో పాటు క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు. క్రాంతి కిరణ్ గారు, ఎలా చూడాలి? వాయనాడ్ని వదులుకుని రాయబరేలీకి వెళ్తున్నారు రాహుల్ గాంధీ. కొంత యూపీలో మెరుగైన పరిస్థితులు కాంగ్రెస్ రాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కొద్దిగా ఎక్కడైతే అక్కడ తక్కువ సీట్లలో అంటే ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ బలపడ్డాము. ఇంకా బలపడే దిశగా పార్టీ అడుగులేసింది కాబట్టి సరే రాజీనామా చేసి మరి పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళు అక్కడ నుంచి పోటీలో ఉంటారు. అది ప్రియాంక గాంధీ గారా వేరే వాళ్ళు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. సరే ఇప్పుడు వస్తున్న మీరు అంటున్న వార్తల ప్రకారం అయితే ప్రియాంక గాంధీ గారు అని అంటున్నారు. చూద్దాం ఎవరనేది. సో మొత్తానికి ఏంటంటే బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత అనేది వచ్చింది. అంటే ఎంతసేపు ఒక ఎజెండా తోటి ఒకటే ఎజెండా తోటి ఏదైతే ముందుకు పోతా ఉందో ఆ ఎజెండా అనేది ప్రజలు తిప్పి కొడతా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించి రామ మందిరం కట్టిన దగ్గరనే బీజేపీ ఓటమైంది. ఎక్కడైతే రామ మందిరాలు ఉన్నాయో వాళ్ళు అంటే ఓన్ చేసుకుంటున్న గుడులు ఎక్కడ ఉన్నాయో అక్కడనే బీజేపీ పరాజయం అనేది బీజేపీ చూసింది. అంటే ప్రజలు ఎప్పుడైనా ఓటేసేది అభివృద్ధికి ఓటేస్తారు తప్ప ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో అనేది ఉండదు. ప్రజల ఎజెండాగా ఏ ప్రభుత్వాలు అయితే ముందుకు సాగుతాయో ఆ ప్రభుత్వాలని ప్రజలు ఆదరిస్తారు. సరే గెలవచ్చు కొద్ది మార్జిన్ తోటి, అది కూడా బీజేపీకి ఏ పార్టీకి మెజారిటీ సీట్లు ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి తోటి ఇప్పుడు వాళ్ళు అన్నారు 400 పార్ అని 400 అన్నారు. లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా రాలేదు. అంటే ఫస్ట్ అతి విశ్వాసం అనేది పోయింది బీజేపీకి. ఏంటంటే మేము గెలుస్తాము, మాకు అడ్డు లేదు అని. కానీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తారు, ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు. ఎవరు ఏ రాజకీయ నాయకులు ఎటువంటి రాజకీయాలు చేస్తారు, ప్రజల సంక్షేమం కోసం చేస్తా ఉన్నారా, వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం చేస్తా ఉన్నారా, ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తా ఉన్నారా అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచించే ఈ తీర్పు ఇచ్చిర్రు ఈ దేశ ప్రజలు అనేది నా ఆలోచన. నిజానికి ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలు అయితే లేరు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాయనాడు నుంచి కానీ లేకపోతే ఇంకా వేరే చోట నుంచి గెలిస్తే కనుక ఖచ్చితంగా కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి. ఐ మీన్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం ఏమేమి ఉంటుంది? అంటే కారణం అంటే ఏం లేదు. అంటే యాక్చువల్ గా ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. కానీ మేము మాత్రం చిన్న ఇందిరమ్మగా ప్రియాంక గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త గాని నాయకులు గాని పిలుచుకుంటా ఉంటారు. సరే ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవచ్చు, వస్తే మాత్రం మా పార్టీ నాయకత్వం అందరూ సంతోషించాల్సింది. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పుడే మా ఫాలోయింగ్ మీరు సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు. సో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఒక మార్క్ గా ఒక ఇందిరా గాంధీని గుర్తు చేసుకుంటూ ఒక మంచి రాజకీయ ఒరవడితో నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి మెసేజ్ ఇస్తా అనేది నా ఉద్దేశం. సో మొత్తానికి అంటే ప్రియాంక గాంధీ గారు అక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ ఎవరి అభ్యర్థిని ప్రకటించినా కూడా ఖచ్చితంగా వయనాడ్ అనేది మా అడ్డా. అది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అంటే ఇప్పుడు రాయబరేలీ నుంచి గెలిచారు కాబట్టి అక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లో మాకు అప్పుడు కొంచెం తక్కువ అది ఉంది కాబట్టి సీట్లు లేవు. ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నాం. ఆ పుంజుకున్న దాన్ని ఇంకా కాపాడుకోవాలి. అంటే దేశానికి అంటే ఒక విభజించు పాలించు అనే విధానంతో ఏదైతే బీజేపీ పోతా ఉందో దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే భారత్ జోడో యాత్ర కానీ భారత్ జోడో యాత్ర కానీ ఈ యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాము, ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుందో
అక్కడి నుంచే మొదలు పెట్టాలనేది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన. కానీ యోగిని ఢీకొట్టడం అంత ఈజీ అంటారా? ఇప్పుడున్నది ఎవరు? యోగియే కదా అక్కడ. కానీ మాకు 8% మాత్రమే తేడా ఉంది, అది చాలా స్వల్పమే. కానీ రాబోయే రోజుల్లో దాన్ని సరిదిద్దుకుంటాము అని చెప్తున్నారు. మరి నిజంగా సరిదిద్దుకునే అవకాశం రామ మందిరం నుంచే రాజకీయం మొదలు పెట్టిరండి. రామ మందిరం కట్టిన దగ్గరనే కదా ఓడిపోయింది. రామ మందిరం కట్టిన దగ్గరనే కదా ఓడిపోయింది. పర్సెంటేజ్ ఇప్పుడు మాకు అప్పుడు ఏం సీట్లు లేవు. ఇప్పుడు అప్పుడు ఒక్కటి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు 6 దాకా వచ్చినట్టున్నాము. ఇంకా పుంజుకుంటది, పార్టీకి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. 8% అంటే ఆ 8% వ్యతిరేకత ఎక్కడొచ్చింది అనేది బీజేపీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము రాముని గుడి అక్కడ ఏదైతే రాజకీయం దేవుని పేరు మీద రాజకీయం చేసిరో, రాజకీయం చేసినప్పటికీ ఎవరికి వచ్చింది అక్కడ? మెజారిటీ రావాలి కదా. మెజారిటీ ఎట్లా పోయిందంటారు? రైట్. అలాగే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తే కనుక స్వాతంత్రం వచ్చాక ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ గ్రాఫ్ పడిపోయి కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో 5, 6 సీట్లు వచ్చిన పరిస్థితి అక్కడ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు ఉత్తరప్రదేశ్కి? అంటే ప్రజలు ఎప్పుడైనా ఒకరికొకరు తీర్పు ఇచ్చినప్పుడు ఆలోచిస్తారు, ఏంటిది కొత్తగా ఏమైనా పరిపాలన చేంజ్ అవుతాయా, కొత్త వారికి అవకాశం ఇస్తే ఏమైనా అభివృద్ధి జరుగుతుందేమో అని ఆలోచించారు. డెఫినెట్లీ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ పోరాట స్ఫూర్తితోటే ప్రతి ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అదే పోరాట స్ఫూర్తితోటి ఉన్నారు. సో సరే, ప్రజలు కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోటి బీజేపీకి అవకాశం ఇచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోయారు, రైతులకు న్యాయం చేయలేకపోయారు, వ్యవస్థలకు న్యాయం చేయలేకపోయారు. అంటే ఉన్న వ్యవస్థలను కొత్తగా నిర్మించిన పక్కన పెట్టి ఉన్న వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయడం, ఉన్న వ్యవస్థలను అమ్మడము బీజేపీకి అనేది చాలా మైనస్ అవుతుంది. అంటే ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఏర్పడింది, శుభాకాంక్షలు. ప్రజలు ఏ తీర్పిస్తారో ఆ తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఒక ప్రాంతంతో కానీ, ఒక మతంతో కానీ, ఒక వర్గంతో కానీ, ఒక కులంతో కానీ రాజకీయం చేయకుండా అభివృద్ధి, సంక్షేమం, దరిద్రంలో ఉన్న దేశాల గురించి కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతోటి పోల్చి అభివృద్ధి దిశగా దేశం ముందుకు అడుగులేస్తే గెలుపుకోవటం సహజం అండి. గెలుస్తాము, ఓడుతాము, దట్ ఈస్ ఓన్లీ పాలిటిక్స్. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. మీరు చెప్పినట్టు రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజమైనప్పటికీ కూడా దాదాపు 1988 వరకు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉనికే కోల్పోవాల్సిన పరిస్థితి. అసలు ఇంకా గెలుపు ఎప్పుడు వస్తుంది? ఉనికి కోల్పోయిన దగ్గరనే లేస్తున్నాం. అందుకే చెప్తున్నా కదా, పై ఎత్తులు వేసిన దగ్గరనే మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అక్కడనే ఉంటారు. వయనాడు నుంచి వేరే వాళ్ళు పోటీ చేస్తారు, అక్కడ నుంచే రాజీనామా చేస్తారని మీరే చెప్తారు కదా. ఉనికి కోల్పోయిన దగ్గరనే ఎక్కడ కోల్పోయినామో అక్కడనే వెతుక్కుంటున్నాం అనుకోండి. ఎక్కడ కోల్పోయినామో అక్కడనే వెతుక్కుంటున్నాం. ఇప్పుడు సొంతంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెతుక్కున్న దగ్గర మేము సక్సెస్ అవుతున్నామా లేదా? సక్సెస్ అయినాము కదా ఆల్రెడీ. ఇప్పుడు పోయిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో గతం కంటే ఇప్పటికి పుంజుకున్నాము. ఉనికి కోల్పోయిన దగ్గరనే ఉనికి చాటుకుంటున్నాం కదా మళ్ళీ. మరి సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి వస్తుందంటారా, మిత్రపక్షాలతో కాకుండా? కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక చరిత్ర సృష్టిస్తుంది. చెప్పినా కదా, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ, న్యాయ యాత్ర కానీ ఇట్లాంటి యాత్రలు చేసి ప్రజల్లోకి వాట్ ఈజ్ వాట్ అనేది తీసుకుపోయారు. ఇంకా కూడా ప్రజల్ని అజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మద్దతు పలుకుతారు అనేది మా విశ్వాసం. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే అంతర్గతగా కలహాలకి పెట్టింది పేరుగా అంటారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినా సరే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేని పరిస్థితే కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అది కనిపించకుండా రాహుల్ గాంధీ ప్రధాన పాత్ర పోషించగలరంటారా? కంపల్సరీ. మీరు అంతర్గత పోరు అన్నారు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, ఎక్కడుంది కాంగ్రెస్ అని అన్నారు. చివరికి వస్తే దాదాపు మెజారిటీ స్థానాలతోటి 64 స్థానాలతోటి మేము గెలిచినాం. అంతర్గత పోరు అనేది ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావద్దనేది. ఇప్పుడు ఒక నాయకుడు ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అది తప్పు అనిపిస్తే అది తప్పు అని చెప్తారు, అది ఒప్పు అనిపిస్తే ఒప్పు అని చెప్తారు. అది ఆ ప్రజాస్వామ్యం అనేది ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఈ దేశానికి అవసరం. ఒక నాయకుడు తప్పు చేస్తుండో వాడు మనోడు అనాల్సిన అవసరం లేదు. పైన ఉన్నోడు ఎవరైనా సరే మంచి చేసేటోళ్ళు ఉండాలి, ప్రజలకు మంచి చేసేటోళ్ళు ఉండాలి. భిన్న అభిప్రాయాలు అనేటివి పార్టీలో ఉంటేనే
మాకెంత మీరన్న అంతర్గత పోరు అనేది సరే బయటికి మీడియా చూపెట్టొచ్చు, మా ప్రతిపక్ష నాయకులు చూపెట్టొచ్చు, కానీ మా అంతర్గత పోరు అనేది ప్రజల ఎజెండాగా ప్రజల సంక్షేమం కోసమే మాకు ఆలోచనలు ఉంటాయి తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా రాజకీయాల్లో అయినా ఉన్న సొంత పార్టీలనైనా రాజకీయం చేసేది ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలనేది రాజకీయాల్లోకి వస్తారండి. ప్రజలకు న్యాయం చేయాలని వచ్చినప్పుడు వ్యక్తిగత పోరు దేనికి వ్యక్తిగత పోరు అనేది ఏముండదు. భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి, ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉంటేనే ఒక కరెక్ట్ విధానం అనేది ఉంటుంది పార్టీలో. కానీ క్రాంతికరణ్ గారు ముఖ్యంగా చూస్తే రాహుల్ గాంధీని మోడీని పోల్చి చూసినప్పుడు మోడీకి సరిపడబడే నాయకుడు రాహుల్ గాంధీ కాదంటూ కూడా పదే పదే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి ఆ మచ్చ పోయేది ఎప్పుడు అసలు? పోయిందండి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు పప్పు అని ట్రోల్ చేసిరు రాహుల్ గాంధీ గారిని, అసలు రాజకీయాలే తెలియదు అని ట్రోల్ చేసిరు. అంటే ఎంతసేపు విమర్శనో లేకపోతే ఇంకేదో చేస్తే రాజకీయ నాయకుడు అనిపించుకోరు. రాహుల్ గాంధీ గారి స్టేటస్ ఏంది, ఆయన చదివిన చదువు ఏంది, ఇట్లాంటివి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన మోడీ గారి చరిష్మా రాహుల్ గాంధీ గారికి సరిపోదని ఏ రకంగా సరిపోదు, రాజకీయంగా సరిపోదా? మొన్న ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఎన్ని లక్షల ఓట్లతో గెలిచారు? దాదాపు 100-150 పైచిలకు తర్వాత ఉన్నారు. కానీ ఎవరు? మోడీ గారు వెనకంజబడ్డారు. ఎక్కడైతే వారు పోటీ చేశారో అక్కడనే వెనకంజ ఉన్న పరిస్థితి ఉంది మోడీ గారు. ఫస్ట్ ఆయన యొక్క ఇంకా నేనేదో ప్రజలకి ఎక్కడనో దూరమైన ఆ కీర్తి ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీలో 150 స్థానం తర్వాతనే ఉన్నాడు మెజారిటీ విషయంలో. అది వాళ్ళు అక్కడ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, మాతో పోల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రధాని మోడీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీకి ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ పార్టీని గెలిపించుకోలేకపోయారు, మోడీ పార్టీని గెలిపించుకోగలిగారనే వాదన ఉందిగా. ఇప్పుడు గతంలో అన్నారండి కనీసం 50 సీట్లు కూడా రావు, కూటమికే రావు అని చెప్పారు. కూటమికే రావు, మీ పార్టీకి 10 సీట్లు రావు అన్నారు. తెచ్చుకొని చూపెట్టాము, అంతే కదా. ఇప్పుడు సరే రాజకీయ పార్టీలు అన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏదో ఒక విమర్శ చేస్తానే ఉంటాయి. సరే ఎవరితోటి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ముందున్న రాజకీయాలు, ముందున్న అభివృద్ధి ఏంది, ఏం అభివృద్ధి చేద్దాం, దేశానికి ఇంకా మెరుగుగా ఎట్లా సేవలు అందించాలనేది ఆ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా ఆలోచన ఒకటే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేటివి కామన్. కాకపోతే దేశం కోసం దేశానికి ఎటువంటి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా, ఏ విధానాల మీదనైనా ప్రతిపక్షంగా మాకు ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 100 సీట్లు గెలుచుకోలేని పరిస్థితి, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, అది కాంగ్రెస్ స్టామినా అంటూ కూడా బీజేపీ అంటుంది. ఇప్పుడు ఎక్కడ పోటీ చేయమంటారు? ఎడున్నాయట ఎన్నికలు, ఎక్కడున్నాయట ఎన్నికలు? ఇప్పుడు అయిపోయినాయండి. రాజకీయం ఎందుకు? రాజకీయం ఎందుకు? అభివృద్ధి గురించి ఆలోచించమని. ఈ పరిస్థితి 2029కి మారే అవకాశం ఉందంటారా? మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు 2018-19 ఏమన్నారు, 2023కి ఏమైంది? ఇప్పుడు 2023లో కూడా అదే అతి విశ్వాసంతో ఉంటే మా విశ్వాసము మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు. 2029 గురించి తర్వాత ఆలోచిద్దామండి. ఇప్పుడే ఎందుకు రాజకీయాలు? ఇప్పుడే అయిపోలేదు కదా పరిపాలన. ఇంకా ఇది ఇచ్చిందే సమయం, ప్రమాణ స్వీకారం చేసి కూడా నెల అయిపోలేదు, అప్పుడే 100 సీట్ల గురించి మాట్లాడుతారు. రైట్. రవికుమార్ గారు, ముఖ్యంగా రాహుల్ వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ కూడా దాదాపుగా అధికారం దగ్గరికి వచ్చి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది, బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు అదొక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లెక్క. ఏం చేస్తారంటే అది ఏ కూరనో దానికి ఏ కూర పేరు ఏం పెట్టాలో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వచ్చింది ఎన్ని సీట్లు? 90-99. వాళ్ళ మిత్రపక్షాలకు వచ్చినాయని కలిపితే వీళ్ళకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పార్టీకి పాలించే అర్హత ప్రజలు ఇచ్చినట్ట? మిమ్మల్ని పాలించమని చెప్పినట్ట? ఏ విధంగా వీళ్ళేదో గెలిచినట్టు, ప్రజలు మాకేదో విజయాన్ని అందించినట్టు సంబరాలు చేసుకుంటున్నారే, వాళ్ళు సంబరాలు చేసుకుంటుంది వాళ్ళకు విజయం చేకూర్చినందుకు కాదు, మోడీ గారికి సీట్లు తగ్గినందుకు, బీజేపీ పార్టీకి సీట్లు తగ్గినందుకు, ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గినందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దాంట్లో కొంచెమని అర్థం ఉందా? మీరు మీ సమీక్ష చేసుకోవాలి కదా. మీకు 100 సీట్ల కంటే కూడా తక్కువ ఎందుకు వచ్చినాయి, అంతకంటే ఎక్కువ సీట్లు ఎందుకు రాలే, ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించలే, ఏ రాష్ట్రంలో ఆదరించలే, ఏం చేసినందుకు మమ్మల్ని ఆదరించాలనే విషయం వాళ్ళు చేసుకోవాలి కదా, ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా అంటున్నా. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు మిత్రుడు. అభివృద్ధిలో
గత 70 సంవత్సరాలు, గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయనంత అభివృద్ధి మోడీ గారు గత 10 సంవత్సరాల్లోనే చేసింది. సంక్షేమం అంటారా? ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉంటే ప్రపంచానికే ఆదర్శంగా దేశాన్ని ముందుకు నడిపించి ఎక్కడ కూడా ఆర్థికంగా నష్టపోకుండా, దేశ ప్రజల యొక్క ప్రాణాలు నష్టపోకుండా కాపాడినటువంటి దేవుడు అని మోడీ గారు మన దేశంలోనే కాదు, చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ కోవిడ్ వల్ల ఎటువంటి అనర్థాలు జరగకూడదని ఆలోచించి అటువంటి దేశాలకు కూడా ఫ్రీగా మెడిసిన్ని సప్లై, వ్యాక్సిన్ని సప్లై చేసినటువంటి దేవతాపూర్తి కాదని ఎందుకంటారు? నాకు అర్థం కాదు, చెప్పండి. అంత పనులు చేస్తే అభివృద్ధి కాలేదంటారు, సంక్షేమం కాలేదంటారు. ఇప్పుడు మీకు మీ హయాంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు ఉండే, మా హయాంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు అయినాయి. మీ హయాంలో 2014 వరకు ఎన్ని గ్రామాలకు విద్యుత్ లైన్లు ఉండే, ఇప్పుడు ఎన్ని గ్రామాలకు విద్యుత్ లైన్ అయినాయి. మీ హయాంలో ఎన్ని గ్రామ పంచాయతీలకు భవనాలు ఉంటాయి, ఇప్పుడు ఎన్ని గ్రామ పంచాయతీలకు భవనాలు ఉంటాయి. ఎన్ని ఇండ్లలో ఇంటి ముందు టాయిలెట్లు ఉంటాయి, ఇప్పుడు ఎన్ని ఇండ్లలో ఇంటి ముందు టాయిలెట్లు ఉంటాయి. ఎన్ని ఇళ్లలో మీరు ఆ పొగతో నింపేవాళ్ళు, మేము వచ్చిన తర్వాత ఎన్ని ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. ఇదంతా అభివృద్ధి కాదంటారా? ఇంకా చెప్పుకుందాం, ఎన్ని ఐఐఎంస్ ఉండే, ఎన్ని ఐఐఎంస్ మేము ఏర్పాటు చేసినాం, ఎన్ని ఐఐటీస్ ఉండే, ఎన్ని ఐఐటీస్ మేము ఏర్పాటు చేసినాం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మీరు బడ్జెట్ ఎంత పెట్టుకుంటుంటే విద్యార్థుల కోసము విద్యను ప్రజలందరికీ కూడా అందించే విషయంలో మీరు ఎంత బడ్జెట్ పెట్టుకొని పనిచేసారు, మేము ఎంత బడ్జెట్ పెట్టుకొని పనిచేసినాం. ప్రజలకు ఆరోగ్య విషయంలో, వైద్య ఖర్చుల విషయంలో వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ సేవింగ్స్ అన్ని కూడా డ్రైన్ అవుతున్నాయని చెప్పేసి ఆలోచించి ఒక ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాన్ని పట్టుకొని వచ్చింది మేము కదండి. సంక్షేమం గురించి ఆలోచించట్లేదంటే ఎట్లా అండి? ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ కూడా తిండి దొరకాలి, అందరికీ కూడా ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పేసి కదండి అందరికీ కూడా ప్రతి ఒక్క మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చింది. సంక్షేమం ఇంకేం చేస్తామండి? ఇంతకంటే సంక్షేమం ఇంకేం చేస్తాం చెప్పండి? ఎస్, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉంటే ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 5 years లో పూర్తి చేస్తాము. నెక్స్ట్ 5 years లో పూర్తి చేసి దేశ ప్రజల యొక్క మన్ననలను మేము పొందుతాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా గత 5 సంవత్సరాలు ముఖ్యంగా లాస్ట్ టర్మ్లో మనం చాలా విపత్కర పరిస్థితుల్లో, ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా విపత్కర పరిస్థితుల్లో నడిచింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో దేశాలు కొలాప్స్ అయినాయి, ఎన్నో దేశాలు ఆర్థికంగా చితికిపోయినాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలే ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు కూడా అప్పుల్లో కూరుకున్నారు. అటువంటిది దేశాన్ని ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఆర్థికంగా ఇంకా ఏ విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకొచ్చినటువంటి తీరు చూస్తే ప్రతిపక్షాలైనా కూడా శత్రువులైనా కూడా ప్రశంసించాల్సిందే. అట్లా చేయకుండా, అట్లా సపోర్ట్ చేయకుండా కనీసం మోరల్ గా ప్రతిపక్షం అయి ఉండి ఈ యొక్క విపత్కర జాతీయ అంతర్జాతీయ విపత్కర పరిస్థితుల్లో మోరల్ గా ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా విమర్శించినటువంటి వాళ్ళు, అటువంటి కుసంస్కృతి కలిగినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదండి. ఇంకో విషయం చెప్తాను, కానీ మీరు చెప్తున్న అభివృద్ధి లేకపోతే మీరు చెప్తున్న విదేశాంగ విధానంలో ఎన్ని సక్సెస్లు సాధించినప్పటికీ కూడా వాటర్లో ఎందుకు మీ సీట్లు తగ్గించారంటారు? నేను అదే చెప్తున్నాను, కొంచెం మా ఎలక్షన్ మేనేజ్మెంట్ లో తప్పు జరగడం వల్ల, కౌంటర్ అటాక్స్ మేము తక్కువ చేయడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ అది మాకు సీట్లు తగ్గడానికి ఒకే ఒకటి ముఖ్య కారణం అండి. ఒకటి అదేంటంటే ప్రతిపక్షాలు ఇండి కూటమి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు ప్రచారం చేయడం వల్ల. ఆ అబద్ధ ప్రచారాలు ఏంటి? మూడు అబద్ధ ప్రచారాలు చేశారు. ముఖ్యంగా ఒకటి ఏంటండి, భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఒకటి. 2 చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్లు ఎత్తేస్తారనేది ఒకటి. ఈ రెండింటి వల్ల మేము మా పార్టీ పైన అబద్ధ ప్రచారాలు, ఈ 2 కూడా అబద్ధ ప్రచారాలు, ఘోరమైన అబద్ధ ప్రచారాలు ఈ 2 కూడా. ఈ 2 ప్రచారాలు చేయడం వల్ల మాకు కొంచెం పర్సంటేజ్ కొంచెం ఓట్ షేర్ తగ్గింది. మూడోది ముఖ్యమైనది ఏంటంటే మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఇస్తామనడం. ఆ ₹1,00,000 ఇస్తామన్న ఆ హామీని మొత్తం పోస్ట్ కార్డ్ లెవెల్లో ముద్రించి వాటిని ఓటర్లకు పంపిణీ చేయడం. ఆ పంపిణీ చేసినప్పుడు ఓటర్లు వాటిని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇండియా అలయన్స్ పార్టీలకు ఓటు వేయడం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఓటర్లు ఆ కార్డులు అంటే ఆ హామీ పత్రాలు అయితే అందుకున్నారో ఆ హామీ పత్రాలు పట్టుకొని కాంగ్రెస్ ఆఫీసుల ముందు కూర్చోవడం. ఇవన్నీ చూస్తే మీకు తెలియదు కదా సార్, క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలు, ఘోరమైన అబద్ధ ప్రచారాలు చేసి బీజేపీని, ఎన్డీఏ కూటమిని ఓడించే ప్రయత్నం చేసింది. అందుకే మేము పిటిషన్ కూడా వేశాం. ఇటువంటి హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది కాబట్టి
ఆ పార్టీ గుర్తుతో గెలిచినటువంటి అందరినీ కూడా వాళ్ళని దీన్ని ఏమంటారు చేయాలి, వాళ్ళ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము పిటిషన్ వేశాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అబద్ధం కదండి. ఇంకో విషయం చెప్తా, ఇంత అభివృద్ధి చేసిన తర్వాత, ఇంత సంక్షేమం చేసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత మాత్రం లేదు. ఎందుకు అంటే మాకు వచ్చినన్ని ఓట్లు, మాకు వచ్చినంత పర్సంటేజ్ ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఏ సింగిల్ పార్టీకి రాలేదు, ఏ కూటమికి కూడా రాలేదు. ఇదొక విషయము. రెండో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను, కేవలం రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు అని ప్రచారం చేయడం వల్ల చాలా మంది భయపడి, ఏమో నిజమో అని భయపడి మాకు వేయాల్సిన ఓట్లు అటువైపు మలుపుకున్నారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారా మరి? నేనే అదే అంటున్నాను. నేనేమంటున్నాను, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో, కౌంటర్ అటాక్ చేయడంలో మేము కొంచెం తగ్గినట్టుగా ఉన్నాం, మేము ఫెయిల్ అయినట్టుగా ఉన్నాం. దానివల్ల మాకు ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తగ్గినాయి, దానివల్ల సీట్లు కూడా తగ్గినాయి. ఇప్పటి నుంచి మాత్రం మేము ఖచ్చితంగా, ఎందుకంటే ఈ అబద్ధపు ప్రచారాలు చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ అయితే ఏ విధంగా అయితే గెలిచిందో మీరు చూశారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అటువంటి అబద్ధ ప్రచారాలే చేశారు, అబద్ధపు హామీలే ఇచ్చారు. ఆ రెండింటి వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లేకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేకుంటుంది. ఈ విధంగా గెలిచాము కదా. రవికుమార్ గారు, రాహుల్ గాంధీని బీజేపీ రకరకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో అయితే సీట్లు పెరగడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీయే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా జోడో యాత్ర కానీ, న్యాయయాత్ర కానీ సూపర్ సక్సెస్ అయ్యాయి. రాహుల్ గాంధీ సరికొత్త నాయకుడిగా అవతరించారని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మోడీని ఢీకొట్టగల ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అనుకోవచ్చా? మీకు గడ్డం పెడతా, ఇంకోసారి రాహుల్ గాంధీ మోడీని ఢీకొట్టే నాయకుడు అని అనకండి. మోడీ ఢీకొట్టడం అవసరం లేదు. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి క్రాంతి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆయన మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడిని ఢీకొట్టమని చెప్పండి. ఈ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్తో రాహుల్ గాంధీ ఉన్న నాలెడ్జ్ని పోల్చండి. ఈ దేశం పట్ల, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సాంస్కృతికంగా లేదా ఆర్థికంగా, రాజకీయంగా, ప్రాంతీయంగా, అదేవిధంగా భాషాపరంగా పేద మధ్య తరగతి గొప్ప ఈ డివిజన్ పరంగా ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఒక్కసారి చెక్ చేయండి. ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని డిఫరెంట్ జాతులు ఉన్నాయి, వాటిపైన ఒక్కసారి చెప్పండి. వాటిపైన డిబేట్ మాతో అవసరం లేదు. ఈ కాంగ్రెస్ ప్రవక్తతోనే కూర్చొని గెలవమని చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఈ క్రాంతితోనే కూర్చోమని చెప్పండి. అరే వీళ్ళకున్న నాలెడ్జ్ ఉండదండి. నేను నేను మాట చెప్తున్నా, క్రాంతి నేనేమంటున్నా, రవికుమార్ గారు తెలివిని తక్కువ చేయడం తప్పు, అది ఒకరి తెలివిని తక్కువ చేయడం తప్పు. రాహుల్ గాంధీ గారు ఏం చదువుకున్నారో మోడీ గారు ఏం చదువుకున్నారో మోడీ గారు ఏం చదువుకున్నారో తెలుసుకోండి. ఒకనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ తోటి మాట్లాడని మోడీ తోటి రాహుల్ గాంధీ ఏం పోలిక మోడీ గారితో ఏం పోలిక, మోడీ గారితో మాకేం పోలిక అన్నగారు. అబద్ధాలు అంటారు, అబద్ధాలకు పెట్టుబడి బీజేపీ, అబద్ధపు ప్రచారాలు చేయడంలో బీజేపీని మించిన పార్టీ ఏది లేదు. మీ పెట్టుబడే అబద్ధాలు, మీ ప్రచారమే అబద్ధము. మళ్ళా మమ్మల్ని అబద్ధాలు ప్రచారం అని అంటారు. ఎవరు అధికారంలో ఉన్నారు? రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నారు. రాజ్యాంగం మార్చాలనేది మీ నాయకులు, రాజ్యాంగాన్ని మార్చాలనేది ఇక్కడున్న ధర్మపురి అరవింద్ అక్కడ దేశ రాజకీయాల్లో ఇంకో ఎవరో ప్రధాన కార్యదర్శి ఎవరు వాళ్ళే రాజ్యాంగాన్ని మార్చమని స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ మీ నాయకులకు మీరు అవగాహన నేర్పండి. ఏ స్టేట్మెంట్ పడితే ఆ స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పండి. మీరు రాజ్యాంగం మీద కుట్ర చేస్తున్నారని మీ పార్టీ నాయకులు అన్నారు కాబట్టి మేము జనాలకు చెప్పినాం. అది ప్రజలు తీర్పునిచ్చారు కదా. అధికారం వచ్చినట్టు కానీ అది వాస్తవమే కదా రవికుమార్ గారు. గతంలో అయితే ఒక నిమిషం క్రాంతికరణ్ గారు, గతంలో రవికుమార్ గారు మనకి ధర్మపురి అరవింద్ కానీ లేకపోతే ఇంకొంతమంది కూడా రాజ్యాంగాన్ని మార్చే తప్పేంటి, మాకు మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా మేము మార్చుకుంటాం, మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు రవికుమార్ గారు. అది వాస్తవమే కదా. ఒక్క నిమిషం రైట్. రవికుమార్ గారు, రాహుల్ గాంధీ గారు ఏం చదివారు ఒకసారి పోయి చూడండి. ఆయన ఏ యూనివర్సిటీ చదువుకున్నాడో ఏం చదువుకున్నాడో చూడండి. మోడీ గారు రవికుమార్ గారు చెప్పండి. మోడీ గారికి రాహుల్ గాంధీ ఏదైనా పొందడం
ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి మాట్లాడి దేశం కోసం ఏం చేసామని చెప్పానండి. సంక్షేమం అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు. ఇండెక్స్ ఎక్కడున్నది? ఆకలి ఇండెక్స్ ఎక్కడున్నది ఈ రోజు? ఎక్కడున్నది? మీరు అంటున్న 75 గతం గురించి ఎందుకండి? గతం పక్కన పెట్టండి. గతం చేసిరానో చేయలేదానో మీకు అప్పచెప్పారు కదా. ఏం చేస్తున్నారు భవిష్యత్తు కోసం? భవిష్యత్తు లేదు. గతాన్ని తీసుకొని, ప్రాంతాన్ని తీసుకొని, మతాన్ని తీసుకొని, వర్గాన్ని తీసుకొని, కులాన్ని తీసుకొని రాజకీయం ఎందుకు నాకు అర్థం కాదు. ఇవి పక్కన పెట్టండి. ఇవి పక్కన పెట్టి ముందు జరగాల్సింది ఏమున్నది? విద్యార్థులకు ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అదేటో పోయింది. రైతుల నల్ల చట్టాల గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, నల్ల చట్టాలు ఇవి వెనక్కి తీసుకునేటి అని. బీజేపీ తెలివికి కాంగ్రెస్ తెలివికి అదే తేడా. తీసుకున్నారు కదా వెనకకు. అర్థమైంది కదా రాహుల్ గాంధీ గారి మేధాశక్తి ఏందో. భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర ద్వారానే కదా ఈ సీట్లు 40-50 సీట్లు రావన్నాయి. 200 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఎవరికి మెజారిటీ సీట్లు ఎవరికి రాలేదు. మెజారిటీ సీట్లు ప్రజలు ఎవరికి తీర్పునియలేదు. ఇప్పుడు మోడీ గారు దేవుడు, మీకు దేవుడు కావచ్చు, మీకు దేవుడు కావచ్చు, మాకు ప్రజలు దేవుళ్ళు. ఎందుకంటే ప్రజలు గెలిపించేది, ప్రజలు నాయకులను తయారు చేసేది. ఇలా నిలబెట్టాలన్నా కూలబెట్టాలన్నా ప్రజల దగ్గర ఉంది. ప్రజల శక్తి, ప్రజల దేవుళ్ళు. మాకు వ్యక్తిగత దేవుడు అవుతారు. నాకు అర్థం కాదు. పొద్దున రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇంకెవరైనా ప్రధాని కానీ దేవునితోటి పోల్చకండి, మతాలతోటి పోల్చుకోకండి రాజకీయాన్ని. దేవుడు రాజకీయంగా మనకు అవకాశాలు ఇస్తారు. ఇలా మనమేదో ప్రజల్ని పాలించడానికి వచ్చినట్టు ప్రజల చేత ప్రజల కోసం ఏర్పరచుకున్న ప్రభుత్వం ఇది. రాజ్యాంగబద్ధంగా కనిపించాడు ఇప్పటికైనా. రైట్. రవికుమార్ గారు వెరీ గుడ్ చాలా బాగా మాట్లాడు క్రాంతి. నేనేమంటున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాహుల్ గాంధీని వచ్చి క్రాంతి మాట్లాడాడు కదా ఈ 5 minutes, ఇట్లా రాహుల్ గాంధీని మాట్లాడమని చెప్పాడు ఆయనకు వచ్చిన భాషలో. మోడీ మాట్లాడతారా? రవికుమార్ గారు మోడీ గారిని మాట్లాడమంటే మాట్లాడతారా? రైట్. మోడీ గారు మీరు మాట్లాడుతూ డిబేట్ కి వచ్చినట్టు మోడీ గారు నేనంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి బాబు హలో మీరు చేస్తానా? మీరు నేను చెప్పింది మీరు వింటారు, మీరు చెప్పింది నేను వింటాను. కాకపోతే కంపారిజన్ పక్కన పెట్టి విషయం ఏంటో చెప్పండి. రైట్. ఎంతవా చెప్పండి రవికుమార్. కంపారిజన్ పక్కన పెట్టి విషయం చెప్పండి. రవికుమార్ గారు ఆత్రం ఎందుకు? ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని విషయాలు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గత 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు టీవీలో వచ్చి మాట్లాడేది. నువ్వు దాన్ని రిపీట్ చేస్తుంటే కొత్త విషయాలు నాకేం చెప్పట్లేదు. అంత ఓపిక లేదు ఎక్కడ నీకు? నువ్వేం కొత్త విషయాలు నేనేం కొత్త విషయాలు నేనేం పెట్టలేదు. నువ్వు అదే పాత రికార్డు పట్టుకొని వచ్చి మతము, కులము, వర్గము ఇదని చెప్పేసి మాట్లాడితే కొత్తగా ఏమైనా ఉన్నాయా? నేనేమంటున్నా, ఆంకర్ గారు అడిగింది రాహుల్ గాంధీ గారిని మీరు ఎప్పుడు కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు అట్లా ట్రోల్ చేస్తూ ఉంటారు, ఏమైంది, ఏ ప్రాబ్లం అని చెప్పేసి యాంకర్ గారు అడిగింది. దానికి నేనేమన్నా యాంకర్ గారికి ఏం చెప్పానంటే, మన కృష్ణకున్నంత నాలెడ్జ్ ఉన్నా కూడా బాగుంటుండే, ఆయన కృష్ణకున్నంత నాలెడ్జ్ కూడా లేదని చెప్పేసి నేను కంపేర్ చేస్తాను. అందుకే మేము ట్రోల్ చేసేది ప్రజలు ట్రోల్ చేస్తున్నారని చెప్తున్నా. నేను ఇంకో విషయం కూడా ఏం చెప్పాను, నీకు నాకు అవకాశం వచ్చినప్పుడు నిన్ను 5 నిమిషాలు నువ్వు మాట్లాడవు కంటిన్యూస్ గా. నేను నీకు కావాలనే మాట్లాడించిన 5 నిమిషాలు. ఎందుకు మాట్లాడించిన? ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, విషయ పరిజ్ఞానం ఎంత బాగుంది నీకు. ఇంత విషయ పరిజ్ఞానం రాహుల్ గాంధీకి ఉంటే ఎందుకు ట్రోల్ చేస్తారు అని అంటున్నా. అర్థమవుతుందా? విష ప్రచారం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా విష ప్రచారం కేవలం రాహుల్ గాంధీ ప్రచారాలు పక్కన పెట్టినా ఇవన్నీ కావు. మీరు చెప్పేది ఏంటి? దేశం కోసం ఏం చేస్తారు అంతే తప్ప కంపారిజన్ మా రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి కంపారిజన్ చేసేంత నేను కంపారిజన్ చేస్తే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని మోడీ గారు మీతో కంపారిజన్ మీరు నయమని చెప్తా, మీరు నయ్యమని చెప్తాను. మంచిది కాదు కదా ఒక ప్రధానమంత్రి రవికుమార్ గారు, క్రాంతి కిరణ్ గారు వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం అసలుకే మంచిది కాదు. రైట్. క్రాంతి కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శంకరగౌడ రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.